హాయ్ అండి. నమస్తే అందరికీ. ముఖ్యంగా పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. పిల్లలు ఈ పువ్వులంతా సున్నితమైన వాళ్ళు. ఈ పువ్వంతా స్వచ్ఛమైన వాళ్ళనమాట. వాళ్ళ జ్ఞాపకాల్ని అంటే చిన్ననాటి జ్ఞాపకాల్ని మనం ఏ రకంగా పెడతామో అవి అట్లే ఉండిపోతాయి. అవి మంచివి కానీ, చెడ్డవి కానీ. వాళ్ళ జ్ఞాపకాలు మంచి వాటితో, ఓకే. మంచి విలువలతో, ప్రేమతో, ఓకే. బాధ్యతతో, ముఖ్యంగా వాళ్ళంటే తీపి జ్ఞాపకాలు ఇప్పుడు మనం ఏదన్నా చిన్ననాటి తీపి జ్ఞాపకాలు అంటారు గానీ, చిన్ననాటి చేదు జ్ఞాపకాలు ఉండవు. కానీ ఉంటాయి. చేదు జ్ఞాపకాలు ఉన్నోళ్ళు చాలామందున్నారు. నాలాంటి వాళ్ళు కూడా నాలాంటోళ్ళు అంటే, అంటే నా జీవితంలో 2 ఉన్నాయి. తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయన్నమాట. కానీ మనము వీలైనంత వరకు పిల్లలకు తీపి జ్ఞాపకాలు ఇవ్వడానికే ప్రయత్నిద్దాం. ఎంతోమంది చూస్తూ ఉంటారు కదా! మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళని 1కి 10 సార్లు అంటే 24 గంటలు మీ మానిటర్‌లో పెట్టుకోండి. జాగ్రత్తగా సమాజం మంచిగా లేదు. ఓకేనా? పిల్లలు మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వాళ్ళని కొన్ని మిస్టేక్స్ జరుగుతా ఉంటాయి. అది మన తప్పు కాదు. మనం జాగ్రత్తగా చూసుకున్నా ప్రమాదాలు జరుగుతుంటాయి. దాన్ని మనం ఆపలేము. అట్‌లీస్ట్ మన వంతు మనము జాగ్రత్తగా తల్లిదండ్రులుగా బాధ్యతగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే వాళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు ఇదిగోండి ఈ పువ్వుని ఇలాగ నలిపేస్తే దాన్ని ఆ నలిపండే ఆ బాధ వాళ్ళు పెద్దయినాక కూడా వాళ్ళని వేధిస్తానే ఉంటదనమాట. చిన్నప్పుడు ఎలాంటి జ్ఞాపకాలతో ఉంటారో పెద్దయ్యేటప్పటికి ఆ జ్ఞాపకాల ఇన్‌ఫ్లూయెన్స్ అంటే దాని ప్రభావం పెద్దయ్యేటప్పటికి ఉంటది. సో, కాబట్టి వాళ్ళకి మంచి జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. హ్యాపీ చిల్డ్రన్స్ డే.